సూర్యోదయం, పక్షుల కిలకిల రాగాలు, పచ్చని చెట్లు, ఒక అందమైన అడవిలో. ఉడత చెట్లపై పరుగెత్తుతూ గింజలు సేకరిస్తూ ఉంటుంది. కుందేలు పువ్వుల మధ్య ఆనందంగా పరుగులు తీస్తూ క్యారెట్లు తింటూ ఉంటుంది. ఒకరోజు ఉడత, బుజ్జి, ఈరోజు కూడా కొత్త సాహసం చేద్దామా? కుందేలు, ముందు అల్పాహారం, తర్వాత సాహసం. ఇద్దరు ఆ నవ్వులు నవ్వుకుంటారు. ఇద్దరు కలిసి ఇతర జంతువులకు సహాయం చేస్తారు. ఒకరోజు అనుకోకుండా ఒక చెట్టు మీద నుంచి చిన్న పక్షి గూడు పడిపోతుంది. వెంటనే ఉడత చూసి ఉడత చెట్టు ఎక్కి గూడు అమరుస్తుంది. కుందేలు కింద నుంచి ఆకులు తెస్తాడు. అన్ని జంతువులు చప్పట్లు కొడతాయి. నక్క ఆ సంఘటన దూరం నుంచి చూస్తూ తన మనసులో, ఈ ఇద్దరిని విడదీస్తే ఈ అడవి మొత్తాన్ని నేనే పాలిస్తాను. అప్పుడు నక్క కుట్ర మొదలవుతుంది. నక్క కుందేలు దగ్గరికి వెళ్ళి కుందేలుతో ఇలా అంటుంది, ఉడత నీ గురించి చెడ్డగా మాట్లాడుతుంది. తర్వాత అలాగే ఉడతతో కూడా, కుందేలు నిన్ను మోసం చేయబోతున్నాడు. ఇద్దరి మధ్య చిన్న గొడవ మొదలవుతుంది. అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరు దారులు వేస్తారు. అడవిలో అందరికీ బాధ కలుగుతుంది. కుందేలు గద్ద వలలో ఒకరోజు చిక్కుకుంటారు. ఉడత దూరం నుంచి గమనిస్తుంది. ఉడత, మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ నా స్నేహితుడు వాడు. ఉడత ఎలుకల సహాయం తీసుకొని తాడును కొరికిస్తాడు. కుందేలు బయటపడతాడు. గుడ్లగుబ్బ నిజం చెబుతుంది, ఇది మొత్తం నక్క కుట్ర. కుందేలు అప్పుడు బాధతో, కుందేలు నన్ను క్షమించు. ఉడత, స్నేహితుల మధ్య క్షమాపణ కంటే గొప్పది ఏదీ లేదు మిత్రమా. అన్ని జంతువులు కలిసి నక్కను పట్టుకుంటాయి. ఏనుగు గట్టిగా హెచ్చరిస్తుంది, మోసంతో గెలవడం ఎప్పటికీ నిజంగా గెలవడు. నక్క తన తప్పు ఒప్పుకొని అడవి నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. అడవిలో పెద్ద పండగ. నృత్యాలు, పాటలు, అన్ని జంతువులు కలిసి ఆనందిస్తాయి. ఉడత స్నేహం అంటే నమ్మకం. కుందేలు నిజమైన స్నేహితుడు కష్టంలోనే తెలుసుకుంటాడు. అందరూ కలిసి ఆనందంగా జీవిస్తారు. నీతి, అపార్థాలు నమ్మకండి, నిజమైన స్నేహం నమ్మండి. క్షమ సహాయం మీద నిలబడుతుంది.